నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసింది. నిన్నటి వరకు బాణుడి తాపానికి ఎండలకు విలువలాడినటువంటి జనాలంతా కూడా కొంత ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. రాత్రంతా కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా జిల్లాలో వాతావరణం అంతా కూడా చల్లబడింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటలు కావస్తుంది. దాదాపుగా ఈ సమయానికి కూడా ఇంకా పూర్తిగా మేఘాలు కమ్మేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. నిన్న రాత్రంతా కూడా వర్షాలు కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల చెరువులు కుంటల్లోకి కూడా నీరు వచ్చి చేరిందనే చెప్పవచ్చు. పూర్తిగా రాత్రి మొత్తం కూడా అర్ధరాత్రి మొదలైనటువంటి వర్షం రాత్రి మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. అక్కడక్కడ ఇంకా చినుకులు కురుస్తున్నటువంటి పరిస్థితి. అచ్చంపేట నియోజకవర్గంలో నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. వర్షం దాటికి పూర్తిగా వర్షం ఒక్కసారిగా బీభత్సంగా కురిసిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేద్యానికి సిద్ధమవుతున్నారు రైతులంతా కూడా. ఎందుకంటే ఈ ఏడాది ఇది భారీ వర్షం అని చెప్పవచ్చు. గతంలో కూడా వర్షాలు కురిశాయి, కానీ తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ రాత్రి కురిసిన వర్షం సేద్యానికి అనువుగా ఉందనేది రైతాంగం చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా సేద్యానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కారణంగా ఒకసారిగా చల్లటి వాతావరణం ఏర్పడడంతో జనాలంతా కూడా కొంత ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత. ఎండ తీవ్రత కనిపించకపోయినప్పటికీ కూడా జనాల్లో ఒక ఉక్కపోతతో వారంతా కూడా విలవిల్లలాడిపోయినటువంటి పరిస్థితి. కానీ రాత్రి కురిసినటువంటి వర్షం ఉరుములు మెరుపులతో దాదాపుగా అర్ధరాత్రి ప్రారంభమైనటువంటి వర్షం తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంట్లో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ఏసీలకు, కూలర్లకు పరిమితమైనటువంటి జనాలు అర్ధరాత్రి కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా చలి వేసినట్టు అనిపించి వారంతా కూడా ఆ కూలర్లను, ఏసీలను ఆఫ్ చేసుకొని పడుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి జనాలంతా కూడా ఎప్పుడెప్పుడు నైరుతి ఋతుపవనాలు వస్తాయి, ఎప్పుడెప్పుడు వాతావరణం చల్లబడుతుంది, ఈ ఉక్కపోతనకు ఎప్పుడు వరుణుడు చెక్ పెడతాడంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాత్రి కురిసినటువంటి వర్షం కొంత వారందరిలో కూడా ఆనందాన్ని నింపిందని చెప్పవచ్చు. ఒకవైపు వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ భారీ వర్షాలు ఉండేటటువంటి అవకాశం ఉంటున్న తరుణంలో పూర్తిగా అధికారులంతా కూడా అప్రమత్తమైపోయారు. నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, మిగతా వారందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వెళ్ళి ఇళ్లలోకి వెళ్తుందో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షపు నీరు కానీ, వరద నీరు కానీ ఇళ్లలోకి వెళ్లకుండా ఉండేందుకు అధికారులంతా కూడా ఆ రకమైనటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. రాత్రి కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువుల్లోకి కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇదే వర్షం కనుక మరొక 2-3 రోజులు కనుక కంటిన్యూ అయితే కనుక పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా జలకళను సంతరించుకునే అవకాశం ఉంది. రైతాంగం అంతా కూడా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ రాత్రి కురిసిన వర్షంతో వాతావరణంలో మాత్రం ఒక స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. వాతావరణం అంతా కూడా పూర్తిగా చల్లబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్.
నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసింది. నిన్నటి వరకు బాణుడి తాపానికి ఎండలకు విలువలాడినటువంటి జనాలంతా కూడా కొంత ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసింది. రాత్రంతా కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా జిల్లాలో వాతావరణం అంతా కూడా చల్లబడింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఉదయం 10 గంటలు కావస్తుంది. దాదాపుగా ఈ సమయానికి కూడా ఇంకా పూర్తిగా మేఘాలు కమ్మేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. నిన్న రాత్రంతా కూడా వర్షాలు కురిసిన నేపథ్యంలో చాలా చోట్ల చెరువులు కుంటల్లోకి కూడా నీరు వచ్చి చేరిందని చెప్పవచ్చు. పూర్తిగా రాత్రి మొత్తం కూడా అర్ధరాత్రి మొదలైనటువంటి వర్షం రాత్రి మొత్తం కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. అక్కడక్కడ ఇంకా చినుకులు కురుస్తున్నటువంటి పరిస్థితి. అచ్చంపేట నియోజకవర్గంలో నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చంద్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. వర్షం దాటికి పూర్తిగా వర్షం ఒక్కసారిగా బీభత్సంగా కురిసిన నేపథ్యంలో రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సేద్యానికి సిద్ధమవుతున్నారు రైతులంతా కూడా. ఎందుకంటే ఈ ఏడాది ఇది భారీ వర్షం అని చెప్పవచ్చు. గతంలో కూడా వర్షాలు కురిశాయి, కానీ తేలికపాటి వర్షాలు కురిశాయి. కానీ రాత్రి కురిసిన వర్షం సేద్యానికి అనువుగా ఉందనేది రైతాంగం చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా సేద్యానికి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కారణంగా ఒకసారిగా చల్లటి వాతావరణం ఏర్పడడంతో జనాలంతా కూడా కొంత ఈ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోత. ఎండ తీవ్రత కనిపించకపోయినప్పటికీ కూడా జనాల్లో ఒక ఉక్కపోతతో వారంతా కూడా విలవిల్లలాడిపోయినటువంటి పరిస్థితి. కానీ రాత్రి కురిసినటువంటి వర్షం ఉరుములు మెరుపులతో దాదాపుగా అర్ధరాత్రి ప్రారంభమైనటువంటి వర్షం తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంట్లో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లబడిపోయినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు ఏసీలకు, కూలర్లకు పరిమితమైనటువంటి